ఉత్సవాలను రంగంపేట అంబేద్కర్ చైతన్య యువజన సంఘం మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఇతర రాజకీయ పార్టీలు యువకులు అందరి మధ్యలో రంగంపేట గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ విగ్రహం పెట్టి సుమారు 15 ఏళ్ళ పైబడింది. అయినా ఏ సంవత్సరం లేనటువంటి పిల్లలు ముందుకు వచ్చి వాళ్ళే పూలహారాలతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూల అలంకరణతోటి అతి ఉత్సాహంగా చేసిండ్రు. వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవాలను ఘనంగా జరిపిస్తుండగా వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ బీసీల మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగం పట్ల మన హక్కులను రాసిండు. రాజ్యాంగం పట్లనే రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ చదువుతో కావాల్సిన పదవులు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగానే కల్పించడం జరిగింది. అదేవిధంగా మన మహిళలకు హక్కులు సాధించడం జరిగింది, ప్రజాస్వామ్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం పట్ల దళితులకే కాకుండా అందరికీ సమాన హక్కులు రచించింది. కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి ఈరోజు రంగంపేట గ్రామంలో సర్పంచ్ మరి వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అధికారులు అనధికారుల సమక్షంలో ఈరోజు రంగంపేటలో ఘనంగా 136వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా ఎస్సీ కాలనీ యువకులు ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని అదేవిధంగా రాబోయే కాలంలో అందరూ కలిసిమెలిసి ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చూపించి మంచి ఐక్యత ఉండి అన్ని హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. యువకులు మా అంబేద్కర్ చేసే వీళ్ళందరి తరఫున అంటే పిల్లలు కోరిర్రు ప్లస్ నాగిన కోరిక అది బస్టాండ్ ఏరియాలో మహిళలకు కానీ పురుషులకు కానీ మూత్రశాలలు కానీ మరుగుదొడ్లు కానీ లేవు. దయచేసి అది నిర్మించాలని సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి పాలకవర్గానికి అదే వినతి చేయమని వాళ్ళ రిక్వెస్ట్. అదే నేను చెప్పిన వాళ్ళకు అదే ఉన్నా నాకు యువకులు చెప్పింది ఏంటంటే సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేయాలి ఏంటంటే యువకులు చెప్పి మీకు మీ దృష్టికి తెమ్మని అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మన గ్రామ సర్పంచ్ ఒకసారి మాట్లాడండి సార్. యువకులు ఫస్ట్ ఏరియాలో కానీ ఎక్కడ కానీ మురుగుదొడ్లు నిర్మించడం కంపల్సరీ 100% జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడు వీడియో. మన గ్రామస్తుల యువకుల మేరకు రంగంపేట బస్టాండ్ గ్రామంలో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మురుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం 100% జరుగుతుంది. కాబట్టి మీకు హామీ ఇస్తున్నాం.